హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ 1 వీక్ నుంచి కేక్ వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేదు కదండి. ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకనేసే ఈ 1 వీక్ కూడా నేను ఎలాంటి కేక్ ఆర్డర్స్ అయితే తీసుకోలేదండి. నాకు ఈ ఊరు వెళ్ళడానికైతే ముందు రోజు ఒక 3 kgs అయితే బ్రౌనీ ఆర్డర్ వచ్చిందండి. ఆ బ్రౌనీ అయితే ఆ రోజు చేసేసి నెక్స్ట్ డే అయితే మేము ఊరైతే వెళ్ళిపోయాము. ఆ వీడియో అయితే నేను చేశాను కానీ వీడియో అయితే తీశాను కానీ వీడియో పోస్ట్ చేయడం అనేది కుదరలేదండి. నేనైతే ఈ 3 kgs బ్రౌనీని ఎలా మెజర్ చేసుకున్నాను, ఏ ట్రేల్లో వేసాను అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే నేను 1.5 kg చేయడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను 200 grams వచ్చేసి బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. 200 grams వచ్చేసి వైట్ షుగర్ తీసుకున్నానండి. ఈ రెండు కూడా పౌడర్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి 60 grams వచ్చేసి కోకో పౌడర్ తీసుకున్నాను. మైదా వచ్చేసి 240 grams తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది మైదా 240 grams అయితే మైదా తీసుకున్నాను. చాక్లెట్ డార్క్ కాంపౌండ్ వచ్చేసి 400 grams అయితే తీసుకున్నానండి. బటర్ వచ్చేసి 200 grams అయితే తీసుకున్నాను. నేను ఇది వేసేటప్పుడు ఏంటంటే బటర్ వేసేటప్పుడు కొంచెం ఇది ఆగిపోయిందండి మిషను. దానివల్ల మీకు ఇది క్లియర్గా చూపించడం అయితే కుదరలేదు. 200 grams అయితే బటర్ తీసుకున్నాను. 400 grams వచ్చేసి డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోని మనం మెల్ట్ చేసుకోవాలి. చాలామంది అయితే కప్ కేక్స్ని ప్లమ్ కేక్ ఎలా చేయాలనేది చూపించమంటున్నారండి. నాకు కొంచెం ఖాళీ లేదండి. ఖాళీ అవ్వగానే నేను ఆ రెసిపీస్ అనేవి నేను ఖచ్చితంగా అయితే చూపిస్తాను. లాస్ట్ మంత్ పొంగల్ హాలిడేస్లో పిల్లలు అయితే వచ్చారు కదండి హాస్టల్ నుంచి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే నాకు అస్సలు ఖాళీ లేదండి. అందుకనే చాలా కేక్ వీడియోస్ కూడా నేను పెట్టడం అయితే కుదరలేదు. వీడియోస్ అయితే చేశాను కానీ కుదరలేదు పెట్టడం. ఇంకా కొంతమంది మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళ కేక్ వీడియోస్ అయితే పెడుతున్నారండి. అంటే వాళ్ళు కూడా హోమ్ బేకింగ్ అనేది చేస్తున్నారు. వాళ్ళ కేక్ ఫొటోస్ అన్నీ కూడా నాకు పంపించారండి. మన ఛానల్లోనైతే చెప్పమని చెప్పారు. నాకు లాస్ట్ వీక్ అదే పిల్లలు వచ్చిన దగ్గర నుంచి చెప్పాను కదా, అస్సలు ఖాళీ లేదని. నేనైతే ఖచ్చితంగా పెడతానండి. ఈ బ్రౌనీస్ చేసిన తర్వాత మనం ప్యాక్ చేయడానికి మిషన్ అయితే నేను తీసుకున్నానండి. అంటే ప్లెయిన్ కేక్స్ అవి చేస్తాం కదా, అవేంటంటే కొన్ని కవర్స్లో పెట్టేసి ప్యాక్ చేసి ఇచ్చేయడానికి కోసమని నేను మిషన్ అది తీసుకున్నానండి. ఆ మిషన్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంతకి తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లోని కేక్ రెసిపీస్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇలా తీసుకున్న బటరు చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. నేను డబుల్ బాయిలింగ్ ఎలా చేయాలనేది మీకు ఇందులో చూపించలేదండి. లాస్ట్ వీడియోస్లోనైతే ఉంటాయండి, ఒకసారి చూడండి. ఎవరికైనా తెలియకపోతే ఏంటంటే మనం కొంచెం నీళ్ళు అనేవి గిన్నెలోకి తీసుకొని దాని మీద ఈ చాక్లెట్ తీసుకున్న గిన్నెను అనేది పెట్టి మనం మెల్ట్ చేసుకోవాలండి. అంటే కిందన నీళ్లు మరుగుతుంటుంటే ఆ హీట్కి ఈ చాక్లెట్ బటర్ అనేది మెల్ట్ అవుతుందన్నమాట. అది ఎలా చేసుకోవాలనేది మన వీడియోస్లోనైతే ఉన్నది, చూడండి. నేనైతే దీనికోసం 6 eggs తీసుకున్నాను. 2 teaspoons వెనీలా ఎసెన్స్ అనేది తీసుకున్నానండి. ఇందులోనే నేను 1/2 teaspoon వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అది కొంచెం వీడియో మిస్ అయింది. ఇవన్నీ వేసుకొని కొంచెం బీట్ చేసుకోవాలండి మళ్ళీ బాగా. ఇలాగ ఒక 2 minutes అయితే బీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, ఆ చాక్లెట్ వచ్చేసి ఇందులో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి స్పాచులాతోని. ఇలా మొత్తం అంతా కూడా చాక్లెట్ అంతా కూడా ఆ ఎగ్లోని బాగా మిక్స్ అయిపోవాలి. అంతవరకు కూడా మనం కొంచెం కలుపుతూ ఉండాలి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మనం తీసుకున్న మైదా ఉంది కదా, మైదా, కోకో పౌడర్ బాగా జల్లించేసుకొని ఇందులో అనేది కలుపుకోవాలండి. బ్యాచ్ వైజ్గా అయితే కలుపుకోవాలి, అంతా ఒకేసారి వేయకూడదు, టైట్ అయిపోతుంటుంది బాగాని. బ్రౌనీ ఏంటంటే కొంచెం టైట్గా ఉంటుంది కదా, మనం తిప్పేటప్పుడు చేతులనేవి కొంచెం నొప్పొస్తాయండి. అందుకనే మనం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే ఆ ఇబ్బంది అనేది ఉండదు. ఈ మొత్తం ఈ మైదా అంతా కూడాని బాగా ఉండలు లేకుండా అందులో మిక్స్ అయిపోవాలి. అంత బాగా కొంచెం కలుపుతూ ఉండాలండి. నేనొచ్చేసి ఈ బ్రౌనీ మొత్తం కూడాని 2 బ్యాచెస్ కింద అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఒక బ్యాచ్ ఒకసారి కలుపుకున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వచ్చేసి కలుపుకున్నాను. ఇంకా అది చూపించలేదండి. సేమ్ మెథడే కదా, ఇంకా అందుకే చూపించలేదు. ఇవన్నీ కూడా నేనేంటంటే ఒకటి 10/10లోని, ఇంకొకటి వచ్చేసి 12/12, తర్వాత వచ్చేసి ఇంకొక ట్రే వచ్చేసి 10x12 ఉంటుందండి. ఈ 3 ట్రేల్లోని నేను వచ్చేసి బేక్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్ బ్యాచ్ కూడా వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఏంటంటే కేక్ బేటర్ లాగా అంత లూజ్గా ఉండదండి. ఇది బ్రౌనీ కదా, టైట్గా ఉంటుంది కొంచెం. 2 టైమ్స్ అయితే కొంచెం జల్లించుకోండి. ఎందుకంటే కొంచెం ఏవైనా డస్ట్ అది ఉంటుంది కదా, కోకో పౌడర్లో ఏదైనా డస్ట్ అది ఉండొచ్చు. అందుకనే 2 టైమ్స్ అయితే కొంచెం జల్లించుకుంటే బాగుంటుంది. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఆల్రెడీ ఆయిల్ అయితే గ్రీస్ చేసుకొని ఉంచుకున్నానండి ట్రేస్కి. అందులోనైతే వేసేసి ఓవెన్లోనైతే నేను పెట్టేశాను. చూస్తున్నారా, మొత్తం అన్నీ కూడా అయిపోయాయండి. మీకు సరిగా కొంచెం కనిపించట్లేదు, నేను చూసుకోలేదు, అందువల్ల కొంచెం కనిపించట్లేదు. ఇవైతే ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద అయితే నేను కట్ చేసుకున్నానండి. ఇంకా చల్లారిపోయి మొత్తం అంతా ఇంకా పీసెస్ కింద కట్ చేసుకోవడమేనండి ఇవి. చూసారా, పైన క్రింకిల్ టాప్ బాగా వచ్చిందండి బ్రౌనీ. మంచి స్మెల్ వస్తుంది. చాలా స్మూత్గా అయితే వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది. ఎందుకంటే వెయిట్ చెక్ చేసిన తర్వాత ఒక 3 పీసెస్ వరకు మిగిలాయి. 3 కేజెస్కి ఒక 3 పీసెస్ మిగిలాయండి. టేస్ట్ చేసాం కదా, చాలా బాగుంది. సాఫ్ట్గా చాలా స్మూత్గా అయితే వచ్చిందండి. ఇంకా ఈ పీసెస్ అన్నీ కూడా ట్రేలో పెట్టేస్తున్నానండి. ఎందుకంటే బటర్ పేపరు కిందన చిరిగిపోయింది. ఇంకా ఇందులో ట్రేలోనైతే సర్దేసి పైన చాక్లెట్తోని మనం కోటింగ్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. లైన్స్ లాగా కొంచెం కోటింగ్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది. దీనికోసం అయితే కొంచెం చాక్లెట్ సపరేట్గా తీసుకొని మనకి అదే సేమ్ ఇందాకలాగే డబుల్ బాయిలింగ్ మెథడ్లోని ఓన్లీ చాక్లెటే తీసుకోవాలండి. ఇంక ఇందులో బటర్ అది ఏమి యాడ్ చేయకూడదు. చాక్లెట్ తీసుకొని కొంచెం డబల్ బాయిలింగ్ మెథడ్లోని మనం మెల్ట్ చేసుకొని మనకి పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో వేసుకొని ఈ పీసెస్ మీద కటింగ్ చేసుకున్న పీసెస్ మీద అయితే మనం కొంచెం లైన్స్ లాగా ఇచ్చేసుకోవాలండి అన్ని పీసెస్ మీద కూడాని. ఇలా మొత్తం అన్నిటి మీద వేసేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా ఉంచేయాలండి. ఎందుకంటే పైన ఉన్న చాక్లెట్ డ్రై అయిపోయినంత వరకు మనం వదిలేసామనుకోండి, మనం ప్యాక్ చేసేటప్పుడు ఆ చాక్లెట్ అనేది కవర్కి అంటుకోకుండా ఉంటుంది. ఇందులో చాక్లెట్ కూడా కొంచెం ఏంటంటే డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోవడం వల్ల ఈ పైపింగ్ బ్యాగ్లో నుంచి కొంచెం పడట్లేదు. మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత మిషన్ తీసుకొని నేను కవర్స్ తీసుకున్నానండి. ఇవి ప్యాక్ చేయడానికి వచ్చేసి కొంచెం మీడియం చిన్న సైజు కవర్స్ అనేవి నేను తీసుకున్నాను.
ఆ కవర్స్‌లోనైతే ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నానండి. ఎందుకంటే బ్రౌనీ బాక్సెస్ అయితే ఉంటున్నాయి గానీ ఏంటంటే రూ. 60, రూ. 50 ఆ రేంజ్‌లో ఉంటున్నాయి కదండీ! అదేంటంటే కస్టమర్స్ వద్దనేస్తున్నారు. అందువల్ల నేను కవర్సే తీసుకున్నానండి. కవర్స్‌లోనైతే ప్యాక్ చేసేసి ఇచ్చేయమని చెప్తున్నారు. ఇంకా అందుకే నేను కూడా కవర్సే తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా కవర్స్‌లోకి పెట్టేసుకున్న తర్వాత ఈ మిషన్‌తోనైతే సీల్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా! బాగా సీల్ అవుతున్నాయండి. ఎక్కడ మనకి ఓపెన్ అది లేకుండా బాగా సీల్ అవుతున్నాయి. నేను స్టార్టింగ్‌లో అయితే పిన్స్ కొట్టేసేదాన్నండి. పిన్స్ కొడితే కొంచెం పిల్లలాలు తినేటప్పుడు ఏంటంటే మింగేస్తారేమోనని చెప్పి ఇంకా మిషన్ అయితే తీసేసుకున్నాను. మొత్తం అన్నీ ఇలా మొత్తం అన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం కవర్ వెయిట్ కూడాని మైనస్ చేయాలి కదా! అందుకని ముందుగుంటానే కవర్ వెయిట్ అనేది నేను చెక్ చేశానండి. అది మైనస్ చేసి ఈ బ్రౌనీస్ అనేవి ఒక్కొక్క 1 కేజీ చొప్పున వెయిట్ అయితే నేను చూసుకొని ఇచ్చేసాను. కస్టమర్ కూడాని ఫోన్ చేసి చెప్పారండి. చాలా బావున్నాయని చెప్పారు. టేస్ట్‌గా ఉన్నాయని కూడా చెప్పారు. ఫ్రెష్‌గా టేస్ట్‌గా ఉన్నాయని చెప్పారండి. మనం హోమ్‌మేడ్‌లో ప్రిపేర్ చేస్తే ఇదే బెనిఫిట్ అండి. ఎందుకంటే మనం ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడే కదా ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాము. అందువల్ల కస్టమర్స్‌కి కూడా ఆ ఫీలింగ్ అనేది ఫ్రెష్ ఫీలింగ్ తెలుస్తుంది. చూస్తున్నారు కదా! మనకి బౌల్ వెయిట్ కూడా మైనస్ చేసిన తర్వాత 1 కేజీ 22 గ్రామ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ కేజీ వెయిట్‌కి కవర్స్ 22 గ్రామ్స్ వచ్చాయన్నమాట. అందుకని ఆ కవర్స్ వెయిట్ కూడాని చూసాను. మొత్తం అన్నీ అయితే సీల్ చేసేసి వెయిట్ కూడా చెక్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కేక్ ఆర్డర్ అయితే నేను ఊరు నుంచి వచ్చాక నిన్నైతే వచ్చానండి. ఇంకా వచ్చిన వెంటనే కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. తీసుకున్నాను. ఫస్ట్ అయితే తీసుకోకూడదనే అనుకున్నాను. టైర్డ్ అయిపోయాను కదా అని చెప్పేసి. కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి కొత్త కస్టమర్ అండి. మనం స్టార్టింగే చేయలేమని చెప్తే ఇంకా నెక్స్ట్ టైం మనకి ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు కదా! ఇంకా అందుకనేసే చేస్తానని చెప్పాను. ఇదొచ్చేసి హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ అండి. అది కూడా ఎగ్‌లెస్ చాక్లెట్ కేకు. ఇది ఏంటంటే కస్టమరు నాకు ఫోన్ చేశారండి. నేను ట్రైన్‌లో ఉంటుండగానే ఫోన్ చేశారు ముందు రోజు. ఇంకా నెక్స్ట్ డే దిగిపోతాననగా ఫోన్ చేశారనమాట. అందుకే నేను ఆర్డర్ అయితే తీసుకున్నాను. వద్దని చెప్పలేదు. ఇది ఎలా అంటే నేను ఇంటి దగ్గర చిన్న బ్యానర్ అనేది పెట్టానండి. చాలామందికి మనకి కొంతమంది కస్టమర్ అయితే తెలిసిన వాళ్ళు ఉంటున్నారు గదా! వాళ్ళకి చెప్పమంటే కొంతమంది చెప్తున్నారు. కొంతమంది చెప్పట్లేదు. అలాగా తెలియడం లేదండి. అందువల్ల ఏంటంటే నేనేం చేశానంటే చిన్న బ్యానర్ అనేది చేయించానండి. ఒక 2 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవున్న బ్యానర్ అయితే చేయించి నేను ఇంటి దగ్గరైతే పెట్టాను. అంటే వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు చూస్తారు కదండీ! మనం ఏంటంటే పర్టిక్యులర్‌గా ఎవరికీ చెప్పాల్సిన పనేం ఉండదు. అది ఉన్నదనుకోండి, మనం నంబర్ అది ఇస్తాం కాబట్టి, వాళ్ళే చూసుకొని మనకి కావాలంటే ఆర్డర్ ఇస్తారు. అది పెట్టిన తర్వాత నాకు చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయండి. తర్వాత వచ్చేసి నేను కొంచెం చాక్లెటు మెల్ట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి 1:2 రేషియోలోనైతే నేను ఈ చాక్లెట్‌ని మెల్ట్ చేసుకున్నాను. అంటే హాఫ్ కప్ వచ్చేసి చాక్లెట్ తీసుకున్నాను. 1 కప్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. 1 టీ స్పూన్ వచ్చేసి బటర్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని మనం ఏంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోని మెల్ట్ చేసుకొని ఒక 2 టైమ్స్ అయితే నేను ఫిల్టర్ చేసుకున్నానండి దీన్ని. ఫిల్టర్ చేసుకుంటే కొంచెం మడ్డిలాగా అన్నది పక్కకెళ్ళిపోతుంది కదా! అప్పుడు ప్యూర్‌గా వస్తది. అందువల్ల నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న దాన్నొచ్చేసి నేను విప్పింగ్ క్రీమ్‌లోని కొంచెం ఈ గనాచ్ అనేది వేసుకున్నానండి. విప్పింగ్ క్రీమ్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా! 1 కప్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. సరిపోతుంది దీనికి. హాఫ్ కేజీకి 1 కప్పు విప్పింగ్ క్రీమ్ అనేది సరిపోతుంది. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి ఈ డెకరేషన్ కోసమని తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నానండి.
ఎందుకంటే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది కదా, ఇంకా సమ్మరు వచ్చేసింది. ఏంటంటే వేడి కూడా కొంచెం ఎక్కువైపోయిందండి. దానివల్ల ఏంటంటే మెల్ట్ అయిపోతుంది క్రీమ్ అనేది. అందువల్ల మనం ఎంతైతే మనం పెట్టాలనుకుంటున్నామో అంత క్రీమ్ అయితే మనం బయటకు తీసి పెట్టుకొని మిగిలింది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు డైరెక్ట్గా పెట్టేయకుండాని ర్యాప్ చేసి కానీ, మన క్లీన్ ర్యాప్ ఉంటుంది కదా, ఆ ర్యాప్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ప్లేట్ పెట్టి మూత పెట్టేసి పెట్టుకోవడం మంచిదండి. నేను వచ్చేసి దీనికి నార్మల్ షుగర్ సిరపే తీసుకున్నానండి. 1 కప్ వచ్చేసి షుగర్ సిరప్ తీసుకొని కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకొని కరిగిన తర్వాత నేను ఫ్రిడ్జ్లోని పెట్టేసుకున్నాను. కొంచెం కూలింగ్ అవుతుంది కదా, ఈ టెంపరేచర్కి ఏంటంటే మనము ఆ కూలింగ్ వాటర్ వేయడం వల్ల క్రీమ్ అనేది త్వరగా మెల్ట్ అయిపోకుండా ఉంటుందండి. చాక్లెట్ స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లోనైతే వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎగ్ ఆర్ ఎగ్లెస్ 2 కూడా ఉన్నాయండి. నేనైతే కొంచెం సోక్ చేసేసుకున్నాను. ఇది ఎగ్లెస్ కదా, కొంచెం సోక్ అవ్వడానికైతే టైం పడుతుంది. నెమ్మదిగా సింక్ అవుతుంటుంది వాటరు. ఇప్పుడైతే కొంచెం క్రీమ్ తీసుకొని మనం ఇలా ప్యాలెట్ నైఫ్తోని అప్లై చేసుకోవాలండి. ఇలాగ అప్లై చేసుకున్నప్పుడు సైడ్స్ కూడా కొంచెం అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం గనాచ్ ఉంది కదా, చాక్లెట్ గనాచ్ వచ్చేసి పైన ఫిల్లింగ్లోని కొంచెం వేసుకొని నేను కొంచెం చాకో చిప్స్ కూడా యాడ్ చేశానండి. గనాచ్తో పాటు చాకో చిప్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కస్టమర్స్కి తినేటప్పుడు నట్స్ అనేవి తగిలితే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మొత్తం సెకండ్ లేయర్ కూడా నేను సేమేనండి ఫిల్లింగ్లో, ఇంకేమీ ఎక్స్ట్రా ఏం మిక్స్ చేయలేదు. మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫిల్ చేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్ అయితే పెట్టేసి కొంచెం క్రమ్ కోట్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లోనైతే సెట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కానీ మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది మనం నెక్స్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే బాగా వస్తుందండి. నేను తీసుకున్న క్రీమ్కి అయితే క్రమ్ కోట్కి అయితే ఇంకా అలా సరిపోయిందండి, సెట్ అయిపోయిందండి. ఇంకా నేను వచ్చేసి ఫినిషింగ్ చేయడానికైతే తీసాను బయటికి. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ఫినిషింగ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేశానండి. అదేంటనేది చెప్తాను. ముందుగా అయితే మనం కొంచెం క్రీమ్ తీసుకొని మొత్తం అంతా కూడా చుట్టూతా కూడా కొంచెం అప్లై చేసుకొని మొత్తం అంతా ఫినిషింగ్ చేసుకోవాలండి. నీట్గా స్క్రాపర్తోని ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మనకి కొంచెం డాట్స్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ కూడా కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ మనం ఏంటంటే స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇలా మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మనకి థ్రెడ్ డిజైన్ స్క్రాపర్ ఉంటుంది కదా, ఆ స్క్రాపర్తోనైతే సైడ్స్ వచ్చేసి లైన్స్ ఇచ్చేసానండి నేను. ఇంకా కిందన బార్డర్కి వచ్చేసి ఏ డిజైన్ నేను ఇవ్వలేదండి. అంటే వాళ్ళు పెట్టిన కేక్ ఫోటోలోని అలా డిజైన్ ఏం లేదు. కిందన పైనే కొంచెం డిజైన్ ఫ్లవర్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం మన గనాచ్ ఉంది కదా, గనాచ్ని డ్రిప్పింగ్స్లా వేసేటప్పుడు వాళ్ళు పెట్టిన కేక్లో టాప్లో కూడా చాక్లెట్ ఉందండి. అంటే చాక్లెట్ గనాచ్ అనేది టాప్లో కూడా ఉంది. నేను డ్రిప్పింగ్స్ వేసిన తర్వాత మర్చిపోయి గనాచ్ అనేది కూడా టాప్లో డైరెక్ట్గా వేసేసానండి. దానివల్ల ఏంటంటే ఫ్లవర్స్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా డ్రిప్పింగ్స్ అయితే వేసేసానండి. వేసిన తర్వాత ఏంటంటే నేను డైరెక్ట్గాని మొత్తం అంతా గనాచు మధ్యలో వేసేసాను. అలా వేయకుండా ఏంటంటే మనం ఇలా డ్రిప్పింగ్స్ వేసిన తర్వాత రోజ్ ఫ్లవర్స్ ఏమైనా ఉన్నట్టుగా అయితే మనం డ్రిప్పింగ్స్ వేసిన తర్వాత వెంటనే మనం రోజ్ ఫ్లవర్స్ అనేవి వేసేసుకోవాలండి. అలా వేసుకుంటే ఏంటంటే మనకి స్లిప్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మధ్యలోనొచ్చేసి ఫ్లవర్స్ వేసిన తర్వాత మధ్యలో మనం గనాచ్ అనేది ఫిల్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదండి. నేను అలా కాకుండా ఇలా వచ్చేసి డైరెక్ట్గా వేసాను మర్చిపోయి. నేను అప్పటికి వేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లోనైతే పెట్టానండి సెట్ అవుతుందని. కాకపోతే ఏంటంటే మనం విప్పింగ్ క్రీము బటరు వేసాం కదా, దానివల్ల ఏంటంటే ఇది కొంచెం లూజ్గానే ఉన్నదండి. దానివల్ల ఏంటంటే స్టిక్కీగా కొంచెం అవ్వలేదు. అయినా సరే ట్రై చేశాను. ఇంకా ట్రై చేసి ఎలాగో నెమ్మదిగా వేసేద్దాం కదా అని ట్రై చేశాను. కానీ ఫ్లవర్స్ వేస్తున్నప్పుడు ఏంటంటే జారిపోతున్నాయి ఫ్లవర్స్ అనేవి. చాలా జాగ్రత్తగా అయితే వేయాల్సి వచ్చిందండి.
నెక్స్ట్ టైం ఏంటంటే ఎవరైనాని ఇలాగ చాక్లెట్ కేక్ ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇలాంటివి ఏవైనా కేక్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు అంటే డైరెక్ట్గా ఫ్లవర్స్ వేసేయకుండా డ్రిప్పింగ్స్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్స్ అనేవి వేసుకొని అప్పుడు మధ్యలోని ఈ చాక్లెట్ గనాచ్ అనేది ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కస్టమరు వాళ్ళ సిస్టర్ బర్త్డే కోసం అయితే ఇది ఆర్డర్ ఇచ్చారండి. కేక్ మీద వచ్చేసి హ్యాపీ బర్త్డే సిస్టర్ అని రాయమని చెప్పారు. దానికోసం అయితే నేను కొంచెం వైట్ విప్పింగ్ క్రీమే తీసుకొని అది కొంచెం బయట పెట్టానండి. మెల్ట్ అయిన తర్వాత కొంచెం అంటే మరీ ఎక్కువ మెల్ట్ అయిపోకూడదు, కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం నేమ్ అనేది రాసేసుకోవచ్చండి. ఈ నేమ్స్ కొంతమందికి సరిగా రాయడం అయితే రాదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మనం కేక్స్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం క్రీమ్ అనేది మిగులుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇలాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ లెటర్స్ రాయడం అనేది, నేమ్స్ అవి రాయడం అనేది బాగా వస్తుందండి. నేనైతే అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కొంచెం నేమ్స్ అవి రాసేటప్పుడు ఏంటంటే అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. క్రీమ్ మిగిలినప్పుడల్లా ఫ్లవర్స్ వేయడం కానీ నేమ్స్ రాయడం కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఫ్లవర్స్ వేసేటప్పుడు ఎలా జారిపోతున్నాయో, చాలా జాగ్రత్తగా అయితే వేయాల్సి వచ్చిందండి. ఇలా ఫ్లవర్స్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం పైపింగ్ బ్యాగ్ని ఇలా షేక్ చేస్తుంటే అప్పుడు ఆ ఫ్లవర్ దగ్గర క్రీమ్ అనేది కట్ అవుతుందండి. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ అయితే నాకు కేక్ పెట్టేటప్పుడు ఓన్లీ ఈ ఫ్లవర్స్ని ఆ చాక్లెట్ గనాచి ఉన్న కేక్ అయితే నాకు ఫోటో పిక్చర్ పెట్టారండి. మధ్యలోని వచ్చేసి వాళ్ళ సిస్టర్ నేమ్ అయితే అలా రాయమని చెప్పారు. అదే హ్యాపీ బర్త్డే సిస్టర్ అని రాయమని చెప్పారు. అయితే నేను వచ్చేసి దీని మీద నా దగ్గర కొంచెం ఎడిబుల్ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయండి, చిన్నవి. లాస్ట్ టైం ఎప్పుడో తీసుకుని ఉన్నాయి. అవి వచ్చేసి ఎందుకో నాకు ఇలాగా కొంచెం ప్లెయిన్గా అనిపించింది కేక్ వచ్చేసి. అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోని సైడ్స్ కొంచెం చాకో చిప్స్ కూడా యాడ్ చేశారండి. నేమ్ రాయడం వల్ల ఏంటంటే చాకో చిప్స్ అనేవి ఎక్కువగా యాడ్ చేయడం అవ్వలేదు, అక్కడక్కడ కొంచెం వేశాను. దాని మీద వచ్చేసి నేను ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, ఎడిబుల్ బటర్ఫ్లైస్ అనేవి నేను అక్కడక్కడ కొంచెం స్టిక్ చేశానండి. కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది. ఆయన పెట్టిన దానికంటే నేను చేసి ఇచ్చిన కేకే ఆయనకి బాగా నచ్చింది, బాగుందని చెప్పారండి కేకు. ఈ ఫ్లవర్స్ మీద అక్కడక్కడ కొంచెం చాకో చిప్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. మరి ఈ కేక్ వీడియోస్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీకేమైనా రెసిపీస్లో డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చూశాక వెంటనే అయితే రిప్లై ఇస్తాను. బటర్ఫ్లైస్ డెకరేషన్ చేసిన వీడియో అయితే నేను ఆన్ చేశాను అనుకున్నానండి, కానీ ఆన్ చేయలేదు, అలా పెట్టేసి ఉంచేసాను. అందువల్ల ఫోటో అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇంకొక మంచి కేక్ రెసిపీతోని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.